హలో గాయస్, శ్రీనివాస మంగాపురం మూవీ చూసి వచ్చానండి. యాక్చువల్లీ రిలీజ్ అయిన రోజే చూశాను. సో ఇప్పుడు రివ్యూ ఎందుకంటే మన రివ్యూస్ వల్ల మూవీ స్పాయిల్ అవుతుంది, మూవీ సరిగ్గా ఆడడం లేదు, మంచి మూవీస్ కూడా చాలా లాస్లో వెళ్ళాయి అని టాక్ నడుస్తుంది. సో అందువల్ల ఒక 2-3 డేస్ రివ్యూ ఇస్తున్నాను. సో యాక్చువల్లీ ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అని మాత్రమే చెప్తాను. సో ఈ సినిమాకి హీరోగా జయకృష్ణ, అదే మహేష్ బాబు గారి వాళ్ళ అన్న కొడుకు, రమేష్ బాబు గారి కొడుకు అనమాట. సో ఆయన్ని హీరోగా అరంగేటం చేస్తున్న ఫస్ట్ సినిమా అనమాట. సో హీరోయిన్ వచ్చి రషాద్ తండానా, ఈమె కూడా బాలీవుడ్ హీరోయిన్. సో ఆమె కూడా ఇది ఫస్ట్ సినిమా. డైరెక్షన్ వచ్చి అజయ్ భూపతి గారు. సో యాక్చువల్లీ ఈ సినిమాకు నేను ఎందుకు వెళ్ళానంటే, అజయ్ భూపతి గారి డైరెక్షన్లో సినిమా అంటే అసలు టైలర్ కూడా చూడలేదు. ఈ సినిమా టైలర్ కూడా నేను అంత చూడలేదు. ఈ ఒక్క రీజన్, అజయ్ భూపతి గారి డైరెక్షన్ అంటేనే ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఓహో, ఆయన డైరెక్షన్లో అంటే కొంచెం డిఫరెంట్ జోనర్ ఉంటుంది అని వెళ్ళాను. సో అది కూడా ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ అనమాట, 3 మూవీస్: మంగళవారం, మహాసముద్రం, RX-100. ఈ 3 మూవీస్ కూడా ఒక డిఫరెంట్ జోనర్లో తీసాడు ఆయన. మూడు డిఫరెంట్ స్టోరీస్ అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్తో నేను సినిమాకి వెళ్ళాను. సో వెళ్ళాక సినిమా ఏంటి అంటే ఏమీ ఉండదు. ఒక శ్రీనివాస్ వచ్చి హీరో పేరు, మంగ వచ్చి హీరోయిన్ పేరు. సో పురం అంటే మనకు తెలుసు, పట్టణం అని. సో 2 ఊళ్ళల్లో జరిగే లవ్ స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా తిరుపతి బ్యాక్డ్రాప్లో హీరో లవ్ చేస్తాడు హీరోయిన్ని. సెకండ్ హాఫ్ అంతా బళ్ళారి బ్యాక్డ్రాప్లో హీరోయిన్ లవ్ చేస్తుంది. సో ఒక రొటీన్ లవ్ స్టోరీ అండి. అంటే ఈ స్టోరీతో చాలా సినిమాలే వచ్చాయి. సో ఇలాంటి స్టోరీని ఎందుకు తీసుకున్నారు అనే డౌట్ వచ్చింది. సో కొత్త వాళ్ళతో అంటే కొత్త స్టోరీస్ ట్రై చేస్తే రిస్క్ అని ఏమైనా ఒక రొటీన్ లవ్ స్టోరీతో వెళ్ళారా, లేకపోతే రిస్క్ ఎందుకు? నాకైతే అదొక డిసప్పాయింట్ అనమాట మూవీతో. సో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా బాగుండేది. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ వచ్చి మోహన్ బాబు గారు. అస్సలు ఆయన ఇందులో హీరోకి తాత క్యారెక్టర్ చేశారు. సో ఆ క్యారెక్టర్కి మోహన్ బాబు గారు చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత స్కోప్ ఉండదు క్యారెక్టర్కి. సో ఆయన ఎందుకు చేశారో కూడా తెలీదు. నాకు అనిపించింది ఏంటంటే, ఈయన తీసుకునే మూవీకి ప్లస్ అవుతుందని తీసుకున్నారేమో. సో అంత కొత్త వాళ్ళే కదా. సో మోహన్ బాబు గారిని తీసుకున్న కొంచెం మూవీకి ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నారని నాకు అనిపించింది. సో ఓవరాల్గా మూవీ అదేనండి. సో ఏముండదు, రొటీన్ లవ్ స్టోరీనే. మనం చాలా సినిమాలు. సో ఇదేనండి మూవీ మీద నాకున్న ఒపీనియన్. సో ఇంకొంచెం కొత్తగా ట్రై చేసింటే బాగుండేది. సో అంత పెద్ద హీరో ఇంటి నుంచి ఒక హీరో వస్తున్నాడంటే కొంచెం డిఫరెంట్ జోనర్ ట్రై చేసింటే బాగుండేది. అదొక మైనస్ అనమాట. నాకు అదే అనిపించింది మూవీ చూసినంతసేపు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినా బాగుండేదేమో అనిపిస్తుంది. సో ఎవరైనా మూవీ చూడని వాళ్ళు చూసేయండి. సో మూవీ రివ్యూస్ వల్లే మేము సినిమా చూస్తాం అనుకుంటే అదొక మీ అపోహ. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఇది కేవలం నా ఒపీనియన్ చూసిన తర్వాత. సో అదే అనమాట. సో మూవీకి వెళ్ళి థియేటర్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ గ్యాస్.